అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము అఖండ దైవిక వస్తువులు అనేటువంటి ఒక విషయాన్ని చూస్తున్నాము. ఇక్కడ మనకు అన్ని పరిచయమైనటువంటి వస్తువులే. ఇందులో కరంగులీ మాల అంటే ఈరోజు దేశవ్యాప్తంగా తెలియని వాళ్ళంటూ ఉండరు. ఈ కరంగులీ మాల అనేది నలుపుగా ఉన్న కాళికాదేవి. కరుంగాళి అంటే కరుపు అంటే నలుపు, కాళి అంటే నలుపుగా ఉన్న కాళికాదేవి అని అర్థం. అదేవిధంగా సుబ్రహ్మణ్య శక్తి, కుజశక్తి కూడా ఈ మాలలో ఉన్నట్లుగా మనకు అందరూ చెబుతారు. అదేవిధంగా ఈ మాలను పాతాళ శంభుమురుగన్, తమిళనాడులో ఉన్నటువంటి పాతాళ శంభుమురుగన్ సుబ్రహ్మణ్య స్వామి మెడలో వేసి ఎక్కువ మంది విశేషంగా స్వీకరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ కరంగులీ మాల వేలకు వేలు అమ్మేస్తున్నారు. ఈ కరంగులీ మాల మీకు ఈ మా కింది నెంబర్కి మీరు ఫోన్ చేసి తెప్పించుకుంటే కేవలం 400 రూపాయలకే మేము ఇచ్చేస్తున్నాం. భారతదేశంలో ఎవరు ఇవ్వనంత తక్కువ రేటుకి ఇస్తున్నాము. అత్యంత పవిత్రమైనటువంటిది ఇస్తున్నాం. ఈ మాల మీరు ధరించి మంచి శుభ ఫలితాలు పొందొచ్చు. ఈ మాల ఎక్కడుంటే అక్కడ 6 మీటర్స్ వరకు నెగిటివ్ ఎనర్జీ ఉండదని ఒక వ్యక్తి యూట్యూబ్లో కూడా వీడియో పెట్టాడు, మెగ్గర్స్తో చెక్ చేసి. అంటే నెగటివిటీని దూరం చేస్తుంది. మరి ఈ మాలకు నియమాలు ఏంటి? నియమాలు అంటే ఏమి? బాత్రూంలో వేసుకోకూడదు, అశుద్ధం ఉంటుంది. బెడ్ పైన వేసుకోకూడదు, అది వచ్చేకాడికి మీకు భోగ వస్తువు కాబట్టి. మిగిలిన సందర్భాలు వేసుకోవచ్చు. మరి మాంసం తినొచ్చునా, డెత్కి వెళ్ళొచ్చునంటే వెళ్ళొచ్చు, ఉరకలా తడిపేసి వేసుకోవచ్చు. ఈ కరంగులీ మాలలు విశేషంగా ఎక్కువగా ఎంతెంతో వేలకు వేల రేట్లు పెట్టి అమ్ముతున్నారు. మేము తక్కువ ఇస్తున్నామని డూప్లికేట్ అనుకుంటారేమో. ఇక్కడ లాభాల కోసం కాకుండా వీలైనంత ఎక్కువ మందికి అందాలనే ఉద్దేశంతో ఈ మాలను మేము అందిస్తున్నాము. ఈ మాలలతో పాటు పవిత్రమైనటువంటి గంధము, విభూది, కుబేర కుంకుమ, లక్ష్మీ కుంకుమ. ఇప్పుడు నేను ప్రతి వస్తువుకి మేము ఈ పూజా ద్రవ్యాలు ఖచ్చితంగా అందించబడతాయి. ఇవి కూడా భగవంతుని యొక్క పూజలో ఉపయోగించినవే ప్రసాదంగా పంపిస్తున్నాము. అదేవిధంగా మీకు మేము విత్ కొరియర్ ఛార్జెస్తో, మేము చెప్తున్న రేట్లు విత్ కొరియర్ ఛార్జెస్తో కల్పిస్తున్నాం. ఇంత తక్కువ రేటుకి ఇంత ఒరిజినల్గా ఇంత పవిత్రంగా మీకు ఎక్కడ దొరకదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ కరుంగాలి అనేది విశేషంగా మైసూర్ ప్యాలెస్లో కూడా వాడారు. అప్పట్లో మైసూర్ రాజులు వాళ్ళు ఎంత సంపన్నులయ్యారో మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా ఆలయాల్లో ముఖ్యంగా రథాలు, ఆలయ రథంలోనూ కొన్ని రకాల ఫర్నిచర్, ఆలయానికి సంబంధించిన ద్వారబంధనాలు, కిటికీలు, ఇటువంటి పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి విషయాల్లో కూడా ఎక్కువగా ఆలయాల్లో విరివిగా వాడారు. తమిళనాడులో 1,00,000 టెంపుల్స్ ఉన్నాయి. ఎక్కువగా టెంపుల్స్లో దీన్ని వాడారు. అది మనకు ఆధారాలు ఉన్నాయి. కాబట్టి కరంగులీ మాల గురించి ఈరోజు విశేషంగా ప్రచారం ఉంది. దాని గురించి పాజిటివిటీ ఉంది కాబట్టి ఎక్కువ రేట్లు పెడితే ఒరిజినల్ నమ్ముతున్నారు. రేటు ఎక్కువకి తక్కువకి ఒరిజినాలిటీకి సంబంధం లేదు. కాబట్టి చక్కగా మీరు ఈ మాలను మా ద్వారా తెప్పించుకొని శుభ ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా ఇదే కరంగులీ మాలలో జర్మన్ సిల్వర్తో చేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి డాలరు, పరమేశ్వరుడు యొక్క డాలర్ కూడా ఇక్కడ వస్తుంది. ఎవరన్నా దీన్ని కూడా తెప్పించుకోవచ్చు. ఈ జర్మన్ సిల్వర్ ఉన్నటువంటి ఈ యొక్క కరంగులీ మాలను కూడా, ఈ మాలకు కూడా చక్కగా ఇదే నియమాలు వర్తిస్తాయి. అదేవిధంగా ఇక్కడ కరంగులీకి ఎంత శక్తి ఉంటుంది, అంతకన్నా ఎక్కువ శక్తి ఈ సెంగాలీకి ఉంటుంది. కరుంగాలి అంటే నలుపుగా ఉన్న కాళి, సెంగాలి అంటే ఎరుపుగా ఉన్న కాళికాదేవి. ఈ సెంగాలి మాల కూడా చాలా చాలా శక్తివంతమైనది. రక్త ప్రవాహాన్ని ఎక్కువగా చేస్తుంది, నెగటివిటీని కట్ చేస్తుంది. నక్షత్రాలను బట్టి మీరు తీసుకోవచ్చు. మీ నక్షత్రం మృగశిర నక్షత్రం అంటే కరుంగాలి, ఆరుద్ర నక్షత్రం అంటే సెంగాలి. కాబట్టి ఆరుద్ర నక్షత్రం అనుకూలంగా ఉన్న వాళ్ళు సెంగాలి వేసుకోవచ్చు, మృగశిర నక్షత్రం అనుకూలంగా ఉన్న వాళ్ళు కరుంగాలి వేసుకోవచ్చు. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ఈ సెంగాలి మాలను కూడా పరిచయం చేసి అత్యంత తక్కువ ధరకు ఇవ్వడము, అదేవిధంగా పూజా ప్రసాదాన్ని కూడా పంపించడం జరుగుతుంది. ఈ సెంగాలి మాలలో కూడా జర్మన్ సిల్వర్తో చేసినటువంటి మాలలు మీకు లభిస్తాయి. తర్వాత ఇది జ్వాలాముఖి అంటే ఏమి? అగ్నిపర్వతం పేలినప్పుడు వచ్చే జ్వాలల్లో వచ్చేటువంటి లావా చల్లారిన తర్వాత ఆ లావా మెటలే, అందుకే జ్వాలలో వస్తుంది కాబట్టి జ్వాలాముఖి అన్నారు. ఇది బీపీని నార్మల్ చేస్తుంది, పట్టుకుని చల్లగా ఉంటుంది, మనకు టెన్షన్స్ని ఇమ్మీడియట్ తగ్గిస్తుంది, రక్త ప్రసరణ బాగుంటుంది, రేడియేషన్ పనిచేయదు, ఏ నక్షత్రం వలన వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. రక్త ప్రసరణ బాగుంటుందంటే విద్యార్థులు చక్కగా వేసుకోవచ్చు. జ్ఞాపక శక్తి, మెదడుకు రక్తం వేగంగా అందుతుంది, అదేవిధంగా నిద్ర బాగా పడుతుంది. కాబట్టి ఇవి చక్కగా ధరించవచ్చు. ఇది కూడా మీకు చాలా చాలా తక్కువ ధరకు పూజా ప్రసాదాలతో కలిపి అందివ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే దేవదారుమాల. దేవదారు వృక్షాలు ఎక్కువగా హిమాలయాలు ఉంటాయి. దేవతలకు ఇష్టమైన చెట్లు కాబట్టి దేవదారు వృక్షాల్లో వాళ్ళ మధ్యలో ఎక్కువ తిరుగుతారు. మరి ఆ వృక్షంలో తీసినటువంటి ఆ యొక్క చెక్కతో చేసినటువంటి పవిత్రమైనటువంటి దేవదారు మాల మీకు అందివ్వడం జరుగుతుంది. ఇది కూడా ఎంతో శ్రమ కోరిస్తే కానీ ఇది సేకరించబడదు. దీన్ని కూడా మీకు చాలా తక్కువ ధరకే అందివ్వడం జరుగుతుంది. మీరు కింది నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకొని తెప్పించుకోవచ్చు. అదేవిధంగా మీకు తులసి మాల.
తులసి అంటే తెలియని వాళ్ళు లేరు. తులసి చెట్టు ఎక్కడుంటే అక్కడ పిడుగులు పడవు, అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. తులసి ఎక్కడుంటే అక్కడ పవిత్రత పెరుగుతుంది. ఇంటింటికి తులసి చెట్టు అనేటువంటి కార్యక్రమం ఎంతోమంది చేస్తున్నారు. ఎంతోమందికి కానుక కూడా ఇస్తారు. ఒక కాలనీలుగా తులసి చెట్లు పంచుతారు. అంటే అంత పవిత్రమైనది. తులసి చెట్టు యొక్క చరిత్ర, శక్తి, మహత్యము ఇంతని మనం చెప్పలేం. అటువంటి తులసి మాలతో చేసినటువంటి ఈ మాలను మీరు ధరించడం వల్ల మీ మనసు పవిత్రంగా మారుతుంది. మీ చుట్టూ కూడా నెగిటివ్ దూరం అవుతుంది. అంటే తులసి చెట్టు ఉంటే ఇంట్లో నెగిటివ్ ఉండదనే కదా, దోమలు కూడా పెద్దగా రావు ఆ వాసనకి. కాబట్టి అత్యంత పవిత్రమైనది. చాలా చాలా తక్కువ ధరకు మీకు మా సంస్థలు అందిస్తున్నాము. ఇది వైజయంతి మాల. జయంతి అంటే విజయము అని అర్థం. ఏదైనా విజయోత్సవాలు అంటే జయంతి ఉత్సవాలు అంటారు. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి ప్రేమకు చిహ్నంగా బహుకరించాడు వైజయంతి మాల. ఈ మాలకు, ఈ పూసలకు ఎవరో రంధ్రం పెట్టరు, ఆ రంధ్రంతోనే పుడతాయి. కాబట్టి ఈ సహజ సిద్ధంగా రంధ్రాలతో పుడుతూ ఇవి వస్తాయి. కాబట్టి అదేవిధంగా శ్రీకృష్ణుడిపైకి, అర్జునుడిపైకి వేసిన బాణాన్ని మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అడ్డుకోగా ఆ అస్త్రం వైజయంతి మాలగా మారింది. అంత చరిత్ర, అంత పవిత్రత ఉంది. ఎవరైనా ప్రేమకు చిహ్నంగా దీన్ని ఇవ్వచ్చని మేము ఎన్నోసార్లు చెప్తుంటాం. ఎవరైనా ప్రేమికులు ఉంటారు, మొత్తం రోజా పువ్వు అని ఇంకేదో ఇస్తూ ఉంటారు. వైజయంతి మాల ఇస్తే ప్రేమకు విజయము అని శ్రీకృష్ణుల వారే తెలియజేశారు. కాబట్టి ఇది ఇవ్వచ్చు. ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి స్నేహితులందరూ కూడా ఇవ్వచ్చు. ఇది విజయానికి సూచిక. కాబట్టి ప్రేమ విజయమని కాదు, అన్ని రకాల విజయానికి వైజయంతి విజయవంతమైనటువంటి మాలని అర్థం. కాబట్టి ఇంత పవిత్రమైన మాలను వీటన్నిటిని కూడా ప్రతి ఒక్క దానికి కూడా మేము ఈ యొక్క పూజా ప్రసాదాలను మీకు అందిస్తున్నాము. పవిత్రమైనవి ఇంత చిన్న ప్యాకెట్లో ఓపిక్గా మా స్టాఫ్ని పెట్టి ఆ పూజా ద్రవ్యాలను మీకు వేసి పంపిస్తున్నాం. ఈ తిలకధారణ చేసుకోవచ్చు, చక్కగా బాగుంటుంది. కాబట్టి ఇవన్నీ మీరు అత్యంత తక్కువ ధరలకు ఇంకా మరి ఎక్కడా దొరకనంత రేట్లకు మీకు అందివ్వడం జరుగుతుంది. ఇది ఎక్కువ మందికి దైవశక్తిని అందించే దాంట్లో భాగంగానే మేము ఇది చేస్తున్నాము. అందుకే అంత తక్కువ ధరలకు ఇస్తున్నాం. కమర్షియల్గా ఆలోచించాలంటే వీటిని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ బ్యాక్గ్రౌండ్, ఈ యొక్క హిస్టరీకి ఎక్కువ పెట్టచ్చు. కానీ ఎక్కువ పెట్టేసి ఎంత వచ్చేస్తుందండి? తక్కువ పెట్టడం వల్ల సామాన్యులు కూడా సైతం తీసుకోగలరు. కాబట్టి ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, అన్ని రకాల వర్గాల వాళ్ళు కొనుక్కోవచ్చు.